వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై చేస్తాం, చూడండి. 2 కేజీలు చికెన్ ఇది ఫ్రై చేయబోతున్నాం. పొద్దుగు చికెన్ ఏందనుకుంటారా, అనుకోకండి. ఇంకా కార్తీక మాసం వచ్చేస్తుంది కదా, ఇంక తినం, ఇదే లాస్ట్. పసుపు సాల్ట్ ముందు కొంచెం వేసుకుని తర్వాత ఫ్రైలో మళ్ళీ వేసుకుందాం, సాలకపోతే. మరి మసాలా కారం, ఆ కారంలో కూడా ఉప్పు ఉంటుంది, కొంచెం సాల్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, కాదు మళ్ళీ ఆనికి ఫ్రైలో వేస్తాం, అప్పుడు చూద్దరు కానీ. మళ్ళీ మిర్చి, కొత్తిమీర కొంచెం, పుదీన కట్ చేస్తున్నాం, లేదు కొంచెం పుదీనా కూడా వేస్తాం. ఆవులు పెడుతున్నాం, అన్నీ వేసి పసుపు, సాల్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి దాన్ని ఆవులు అంటారు. అంటే కాసేపు ఒక 10 నిమిషాలు బాయిల్ చేసి ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఆయిల్ చికెన్ ఫ్రై చేయడానికి. నూనె కొంచెం ఆగని, ఉల్లిపాయలు, టమాటాలు, 2 టమాటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 20 ఉంటాయండి. పసుపు, అక్కడ ఫ్యాన్ ఎందుకురా, 2 ఫ్యాన్లు అయితే సాల్ట్, కొత్తిమీర, పుదీనా, ఈ కరివేపాకు తర్వాత లాస్ట్ వేయాలి. కరివేపాకు, ఏగిద్దిలే, దీన్ని వేస్తే బాగా ఏగిద్దని. లాస్ట్లో వేస్తే ఆగదు, ఫస్ట్ వేస్తే ఏగిద్ది. ఒక 10 నిమిషాలు ఆగాలి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. 2 స్పూన్లు. ఇప్పుడే మిక్స్ చేసాం. ఇది గరం మసాలా కదా, చికెన్లో ఎక్కువ వేసుకోకూడదు, బాగుండదు. ఇంత కొంచెం
చికెన్ ఒక 10 నిమిషాలు ఆపాలి బాగా, అదే డ్రై అయిందా ఆపాలి. వేపినాక కారం వదులుకోవాలి. కూరలో కారం, మసాలా కారం అది. కారం కారం వేస్తున్నాము. మేము ఎక్కువ కారం తింటాము. మేము చేసుకుంటున్నారేమో కానీ మీరు ఫీల్ అయిపోవాలండి. మేము ఇంతే కారం ఎక్కువ తింటాం. 6 స్పూన్లు వేసా. లవంగాయలు, ధనియాల పొడి లాస్ట్లో. ఇంకెంత ఒక్క 5 నిమిషాల నుంచి తీసేస్తాం.